హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో మనకైతే ఏపీ ఈసెట్‌కి సంబంధించి ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి యాక్చువల్‌గా 6:00 అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది అందరికి తెలిసిన విషయమే. బట్ సడెన్‌గా మనకి ఏమైందంటే, మనకు ఏదైతే మనం సర్వర్ ఉందో, అంటే మన వెబ్‌సైట్ ఏదైతే ఉందో, సో దాన్ని ఓపెన్ చేస్తుంటే మనకి ఇలా ద సర్వర్ ఈస్ అన్‌అవైలబుల్ అని అయితే రావడం జరుగుతుంది. సో ఇలా ఎందుకొస్తుందంటే, మోస్ట్‌లీ ఇప్పటికే చాలా మంది స్టూడెంట్స్ అయితే చెక్ చేసుకున్నారు ఆల్రెడీ. మోస్ట్ ఆఫ్ ది ఒక 5% ఆఫ్ స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ చెక్ చేసుకున్నారు. బట్ ఇలా ఎందుకంటే ఏదైనా సర్వర్ ఇష్యూ ఉండడం వల్ల వాళ్ళు మళ్ళీ అగైన్ సర్వర్‌ని ఆఫ్ చేసేసారనమాట. అంటే మనకి యాక్చువల్‌గా 6:00కి ఈ లింక్ అనేది యాక్టివేట్ అయిన తర్వాత వాళ్ళు సర్వర్స్‌ని ఆన్ చేసుంటారు గదా! సో అవి ఏదైతే ఉందో దాంట్లో ఏమైనా చిన్న ఇష్యూ వచ్చేసి వాళ్ళు సర్వర్‌ని అయితే ఆఫ్ చేశారు. బట్ ఇప్పటిదాకా ఎవరైతే చెక్ చేసుకున్నారో వాళ్ళందరికీ కన్ఫర్మే. అటువంటి చేంజెస్ అయితే ఉండవు. అగైన్ మీకు గనక అంటే ఇంకా మీరైతే చెక్ చేసుకోలేదనుకో, సో వాళ్ళకి సంబంధించి మనకైతే మళ్ళీ అగైన్ అనేది ఆ వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనకి వెబ్‌సైట్ ఓపెన్ చేయంగానే సేమ్ ఇలా ఏదైతే ఉందో అదే వచ్చిందనమాట. ద సర్వర్ ఈస్ అన్‌అవైలబుల్ అని. సో ఇంతవరకు ఎవరైతే చెక్ చేసుకోలేదో వాళ్ళు ఏం టెన్షన్ తీసుకోకండి ఎందుకు ఇలా అయిందని చెప్పేసి. బట్ కొంచెం టైం తర్వాత ఇదైతే ఓపెన్ అవుతది. ఏం ప్రాబ్లమ్ అయితే లేదు. అండ్ ఇప్పటిదాకా చెక్ చేసుకున్న వాళ్ళకి గూడా ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. వాళ్ళకి గూడా ఎటువంటి చేంజెస్ అయితే జరగవు. మోస్ట్‌లీ మనకైతే వాళ్ళ సైడ్ నుంచి ఏదైతే సర్వర్ అనేది అన్‌అవైలబుల్ అంటే వాళ్ళ సైడ్ నుంచి ఇష్యూ ఉండడం వల్ల వాళ్ళైతే సర్వర్‌ని ఆఫ్ చేశారు. మనకి యాక్చువల్‌గా ఈ ఏపీ ఈసెట్‌కి సంబంధించిన వెబ్‌సైట్‌ని గూగుల్‌లో సెర్చ్ చేసి ఇక్కడొచ్చిన వెబ్‌సైట్ క్లిక్ చేయంగానే మనకి డైరెక్ట్‌గా ఈ వెబ్‌సైట్ అనేది ఇలా చూపిస్తుంది. ద సర్వర్ ఈస్ అన్‌అవైలబుల్ అని. సో ఇదన్నమాట మనకైతే యాక్చువల్‌గా రిలీజ్ అయ్యింది 6:00కి. చాలా మంది స్టూడెంట్స్ చెక్ చేసుకున్నారు. మన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్‌లో ఉన్న వాళ్ళు కూడా మనకు చెక్ చేసుకొని అలాట్‌మెంట్ ఆర్డర్ కూడా పెట్టడం జరిగింది. సో ఇది ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ అంటే ఇన్‌ఫాక్ట్ మన వాళ్ళు గూడా ఇక్కడ చూసుకుంటే మనకైతే యాక్చువల్‌గా కొంతమందికి వెబ్‌సైట్ అనేది ఓపెన్ అయ్యి హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసుకొని చాలా మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. బట్ మనకైతే సడెన్‌గా ఇలా అయితే రావడం జరిగింది. సర్వర్ అన్‌అవైలబుల్ అని చెప్పేసి. సో ఇది అనేది మనకు వాళ్ళ సైడ్ నుంచి ఉన్న ప్రాబ్లమే. దీని గురించి ఎవరైతే టెన్షన్ తీసుకోకండి. మనకు కాసేపట్లో మళ్ళీ అగైన్ సర్వర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఓపెన్ అయిన వెంటనే మీకైతే నేను ఇన్ఫార్మ్ చేస్తాను. అంతవరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్‌గా ఉండండి. మేము వీడియో పెట్టంగానే మీ వరకు రావాలంటే కంపల్సరీ మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. So please don't forget to subscribe our channel. See you soon in the next video.